హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, నేను చెప్పే 7 రోజుల పదార్థాలు మీరు కనుక తిన్నట్లయితే మీ శరీరంలో వచ్చే మార్పులు చూస్తే మామూలుగా ఉండదండి. సో నేను చెప్పబోయే 7 రోజుల టిప్స్ అనేసి ఇంకొక 10 మందికి మీరు చెప్తారన్నమాట. ఓకే, అంతటి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే 7 రోజుల వస్తువులు పద్ధతి నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి. ఆల్రెడీ మొదటి రోజు ఎటువంటి పదార్థాలు తినాలి, రెండవ రోజు ఎటువంటి పదార్థాలు తినాలి అనేసి 2 షార్ట్ వీడియో అనేసి చేశానన్నమాట. ఎవరైతే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో, ఏదైతే మొదటి రోజు రెండో రోజు ఎటువంటి పదార్థాలు తినాలి అనేసి మీరు ఆ వీడియోలు చూడకపోతే మాత్రం ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎండ్ స్క్రీన్లో ఆ వీడియోలు అనేసి ఇస్తాను. అక్కడి నుంచి మీరు చూసి సో 7 రోజుల్లో ఎటువంటి పదార్థాలు తినాలి, అందులో భాగంగా 3 రోజులు మనం ఎటువంటి పదార్థాలు తినాలనేసి మీరు అందరూ తెలుసుకుంటారన్నమాట. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేశాను. వీడియోని చివరిదాకా చూడండి, మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు ఒక్క 7 రోజుల వస్తువులు తినండి. సో మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో తర్వాత మీకే తెలిసిపోద్ది అనమాట. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సో ఇలాంటి టిప్స్ ఎన్నో మరిన్ని చూడాలనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ ఇచ్చిన వెంటనే కింద ఒక హైప్ అనే ఆప్షన్స్ అనేది ఉంటుందండి, ఆ హైప్ అనే ఆప్షన్స్ కూడా నొక్కండి. సో అలా మీరు హైప్ ఇచ్చినట్లయితే ఇంకొక 10 మంది మిత్రుల దగ్గరికి చేరే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వీడియో పూర్తిగా చూసిన తర్వాత సో మీకు మంచిగా అనిపిస్తే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈ 3 రోజుల్లో 3 పూటలు తినాలన్నమాట. సో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఉదయం ఒక పదార్థాలు తీసుకోవాలి, మధ్యాహ్నం ఒక పదార్థాలు తీసుకోవాలి, రాత్రి ఒక పదార్థాలు తీసుకోవాలి. ఇవి 3వ రోజు అన్నమాట. సో ఆల్రెడీ నేను 2 రోజులు మొదటి రోజు రెండో రోజు ఎటువంటి ఆహారాలు తినాలి, 3 పూటలు అనేసి చెప్పాను అన్నమాట. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎండ్ స్క్రీన్లో ఆ షార్ట్ వీడియోలో అనేది ఇస్తాను, అక్కడి నుంచి చూసుకోండి వీడియో అయిపోయిన తర్వాత. ఓకే, ఉదయం పూట తినాల్సిన పదార్థాలు చెప్తున్నాను చూడండి. ఎవరైనా సరే ఇలాంటి సమస్యతోని బాధపడే వాళ్ళు వెంటనే పోవాలనుకుంటే మాత్రం ఒక 100 గ్రాములు నల్ల నువ్వులు తీసుకురండి, 100 గ్రాములు బెల్లం తీసుకురండి. ఈ రెండింటిని తీసుకొచ్చి బాగా దంచండి. బాగా దంచి ఒక చిన్న ముద్దలెక్క తయారు చేసుకొని ఉదయం పూట పరిగడుపునే మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దండి. అటువంటి సమయంలో ఈ తయారు చేసిన ఒక చిన్న లడ్డుని మీరు తినాలి. తిన్న తర్వాత కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలండి. సో తిన్న తర్వాత మీరు ఒక 30 నుంచి 40 నిమిషాల వరకు మీరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దు. ఒక 30-40 నిమిషాలు దాటిన తర్వాత మీరు ఎటువంటి ఆహారాలైనా తీసుకోవచ్చు. ఇది ఉదయం పూట ఈ ప్రక్రియ అనేది చేయండి. ఇక మధ్యాహ్నం అనేసి మీకు ఇష్టమైన ప్రక్రియ అనండి. చికెన్తోనైనా తినాలి, లేదా పెసరపప్పు ఉంటుంది చూసారా, ఈ పెసరపప్పు అనేసి చాలా మందికి తెలియదండి. మీకు తెలియకపోతే కిరాణా షాపులకు వెళ్ళేసి పొట్టుపప్పు కానీ పెసరపప్పు కానీ తీసుకోవాలండి, తీసుకొచ్చి మీ ఇంట్లో ఇవ్వండి. సో మధ్యాహ్నం పూట నాకు ఈ పెసరపప్పు కావాలి అనేసి చెప్పి వండించి తినండి, కంపల్సరీగా మర్చిపోకుండా. పెసరపప్పు మాత్రమే, ఇంకా మరి కందిపప్పు కానీ ఇంకా బొబ్బర్లు ఇంకా చాలా రకాలు ఉంటాయి, అవి కాదు నేను చెప్పేది పెసరపప్పు. ఓకే, పెసరపప్పు కానీ పెసరపప్పు లేకపోతే సో చికెన్, ఇవి మధ్యాహ్నం పూట కంపల్సరీగా 3వ రోజు తినాల్సిన పదార్థాలు. ఈ రెండిట్లో ఏదో ఒకటి, చికెన్ కానీ పెసరపప్పు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీగా తినండి. ఓకే, ఇక రాత్రి పూట ఎటువంటి ఆహారాలు తినాల్సిన అవసరం లేదండి. కాకపోతే గోరువెచ్చని ఒక గ్లాస్ పాలు మాత్రం తాగండి. ఓకే, ఆ గ్లాస్ పాలు తాగిన తర్వాత ఒక చెంచాడు ఏదైతే ఉందో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది మాత్రం ఒక చెంచాడు నాకండి. ఓకే, సో ఇవి 3వ రోజు 3 పూటలు మీరు పాటించాల్సిన పద్ధతి అన్నమాట, తినాల్సిన పదార్థాలు అన్నమాట. సో ఈ 3వ రోజు ఓకేనా. ఆల్రెడీ మీరు ఫస్ట్ రోజు ఏం తినాలి, రెండో రోజు ఏం తినాలి, 3వ రోజు ఏం తినాలని చెప్పాను. ఈ 3 రోజులు మీరు ఒకవేళ నమ్మకం లేకపోతే మాత్రం ఈ 3 రోజులు చెప్పిన వస్తువులు 3 పూటలుగా మీరు తినండి. సో ఇవి తినుకుంటూ ఏదన్నా తినాలా ఏదన్నా తినకూడదా అనేసి అనుకోవచ్చు. మీరు ఏదన్నా తినండి, కాకపోతే ఇవి మాత్రమే తినండి. ఉదయం నల్ల నువ్వులు బెల్లం కలిపి చిన్న ఒక ఉండలెక్క తయారు చేసుకొని తినండి పరిగడుపుని. మధ్యాహ్నం చికెన్ కానీ లేదా పెసరపప్పు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తినండి. రాత్రిపూట గోరువెచ్చని ఒక గ్లాస్ పాలు తాగి దాని తర్వాత ఏదైతే నేను చెప్పానో ఇక్కడ చూడండి, ఇందులో చెప్పకూడదు, అది ఒక చెంచాడు నాకండి. సో ఇది 3వ రోజు 3 పూటలు మీరు చేయాల్సిన పద్ధతి. ఇలా చేసిన తర్వాత ఏదన్నా ఇప్పుడు ఈ 3 పూటల్లో ఏదైతే నేను చెప్పానో ఇవి తిన్న తర్వాత 30 నుంచి 40 నిమిషాల దాకా ఏరే వస్తువులు ఏది తినకండి. తర్వాత మీరు ఏదన్నా తినవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్గా చెప్తాను చూడండి,
ఉదయం పూట మీరు నల్ల నువ్వులు బెల్లం కలిపిన ఒక చిన్న ముద్ద తిన్నారనుకోండి, ఉదయాన్నే పరిగడుపునే, అది తిన్న తర్వాత ఒక 30 నుంచి 40 నిమిషాలు వెయిట్ చేయండి. దాని తర్వాత మీకు ఏదన్నా తినాలి అనిపించింది అనుకోండి, లేదా తాగాలి అనిపించింది అనుకోండి, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు. మరి మధ్యాహ్నం వచ్చేసరికి మీరు ఏదైతే చికెన్తోనో కానీ లేదా పెసరపప్పుతో కానీ తిన్న తర్వాత ఒక 30 నుంచి 40 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత ఏదన్నా తినొచ్చు మీ ఇష్టం వచ్చినట్టు. ఇక రాత్రి పడుకోబోయే ముందండి ఒక గోరువెచ్చని గ్లాస్ పాలు తాగి దాని తర్వాత ఏదైతే చెప్పానో అది చెంచాడు నాకిన తర్వాత మీకు ఏదన్నా తినాలి అనిపించినప్పుడు తినొచ్చు. లేదా ఏదన్నా సరే ఇవి తినకముందు రాత్రిపూట మీరు ఏదన్నా తిని మీరు అవి తిన్న తర్వాత ఒక గంట తర్వాత ఇది తినొచ్చు. ఇదన్నమాట. సో మీకు అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇవి గనక 7 రోజుల్లో ఈ 3 రోజులు పదార్థాలు తిని చూడండి, మీకు ఆ తర్వాత మీకు తెలుస్తుంది. ఈ 7 రోజుల పదార్థాలు కంప్లీట్ చేసి ఇలా మీరు ఒక 15 రోజులు చేసి చూడండి. ఇక తర్వాత ఇన్ని రోజుల ఈ డైట్స్ని, ఈ పదార్థాన్ని ఎందుకు మీరు గోప్యంగా ఉంచారు, ఎందుకు చెప్పలేదనేసి మీరు చాలామంది నన్ను కామెంట్ చేస్తారు. ఓకే, సో మీలో ఎవరికైనా సరేనండి, ఎటువంటి సమస్య ఉన్నా లేదా నార్మల్ సమస్య ఉన్నా కూడా, లేదా ఇప్పుడు మీరు మంచిగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. కొంచెం ఒకవేళ ఏదైనా ఇతర సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే బీపీ, షుగర్, థైరాయిడ్ లేదా చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఇవి తినాలా లేదా తినకూడదా అనేది సందేహంలో ఎవరికైనా ఉండి మాత్రం ఒక్కసారి మీ దగ్గరలో ప్రతి ఒక్కరికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ కానీ లేదా చిన్నపాటి వైద్యుడు కానీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి. సో ఏదన్నా సమస్య ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని అడగండి. పలానా మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. నాకు ఒక షుగర్ ఉందండి, నాకు ఏదైతే కొన్ని విషయాల్లో నేను కొంచెం అంత మంచిగా సంతోషంలో ఉండలేకపోతున్నాను. మరి సంతోషంలో ఉండాలంటే యూట్యూబ్లో ఒక అబ్బాయి ఇలా 7 రోజుల పదార్థాలు తినండి అని చెప్పారు. సో ఇవి నేను తినాలనేసి అనుకుంటున్నాను. మరి నాకున్న సమస్య అది తింటే ఎక్కువైతుందా లేదా తక్కువైతుందా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేసి ఒకసారి అడగండి. షుగర్ అనే కాదండి, మీకు ఏదైనా బీపీ ఇతర ఏదైనా సమస్యలు, మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి ఇది రెట్టింపు చేస్తుందా తగ్గిస్తుందా అనేసి మీరు ఒకసారి క్లారిఫై చేసుకోండి. ఒకవేళ మీ సమస్యని బట్టి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఎంత మోతాదులో ఉంది, ఎలా ఉంది, ఇది తింటే అది పెరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనేసి మీ డాక్టర్ అనేసి తెలిసి ఉంటుంది. కాబట్టి సో మీరు చెప్తారండి. ఒకవేళ మీకు సమస్య అధికంగా ఉందనుకోండి, వద్దని చెప్తారు. కొంచెం పర్వాలేదు ఇది తిన్నా కూడా ఆ సమస్య అనేది దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనేసి వాళ్ళు అనుకొని ఒకవేళ తినండి అంటే విచ్చలవిడిగా తినొచ్చు. ఓకేనా. ఇక ఏ సమస్య లేని వారైతే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో మీరు బ్రహ్మాండంగా తినొచ్చు. సో మీకు నేను ఒకే ఒక మాట అయితే చెప్తున్నాను. మీరు ఏదైతే ఇన్ని రోజులు మీరు ఎక్కడెక్కడో తిరిగి హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకున్న వాళ్ళు ఒక్కసారి 7 రోజుల డైట్స్ అనేది తినండి. మీలో మార్పు అనేది ఎలా కలుగుతుందో మీరు లైవ్గా ప్రత్యక్షంగా చూస్తారు. చూసి ఇంకా 10 మందికి చెప్తారండి. ఓకే, సో ఇంకా 4 రోజులు డైట్స్ ఏమున్నాయో వీడియో మట్టి వీడియో అనేసి అప్లోడ్ చేస్తాను, మీరు చూసుకోండి. సో ఇప్పటిదాకా చూసిన వాళ్ళకి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్స్ ఉంటుంది, హైప్ ఇవ్వండి. ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు ఇంకా 4 రోజుల డైట్స్ చూడాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇక చూసిన ప్రతి ఒక్కరు మీ వీడియో మీకు మంచిగా అనిపిస్తే మాత్రం మీ మిత్రులకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం 3 పూటలు ఎటువంటి పదార్థాలు తినాలనేసి చెప్పడం జరుగుతుంది. సో మన నెక్స్ట్ వీడియో కోసం అందరూ ఎదురు చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.